చూడండి చూడండి, ఆ చెప్పుల హైట్ కూడా లేం, మనం అంత చిన్నగా సీమల్లాగా ఉన్నాం. ఈ విగ్రహం ఎత్తు 790 అడుగులంటే మీరు నమ్మగలరా? ఆ అడుగు తీసి నెత్తి మీద పెట్టాడే అనుకో, ఒక్కొక్కలం పచ్చడి అయిపోతామేమో, అలా ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అంట. మైసూరు నుండి గుజరాత్ లోని పొడవైన విగ్రహాన్ని చూడడానికి ట్రైన్ లో వెళ్తున్నది మన దేశమా పక్క దేశమా నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఈ ఎత్తైన విగ్రహాన్ని చూడడానికి 2 రోజులు ట్రైన్ లో ప్రయాణం చేశాం. ఎన్ని అనుభవాలో. చివరి దాకైతే ఈ వీడియో చూడండి. ఓ అక్క అయితే ట్రైన్ లోనే పాట పాడుతూ అడుక్కుంటుంది. 2వ రోజు అయితే సూరత్ లో ట్రైన్ దిగేసాం. మా ప్లాన్ ఏంటంటే సూరత్ నుండి వడోదర, అక్కడ నుంచి కేవాడియా అంటే ఎత్తైన విగ్రహం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం దగ్గర బయలుదేరాం. సూరత్ నుంచి ఎత్తైన విగ్రహాన్ని చేరడానికి 3.5 గంటలు అయితే పడుతుంది. అబ్బబ్బబ్బో, కనిపిస్తున్న విగ్రహం ఎంత ఎత్తుగా ఉన్నదో, ఎంత బాగుందో. కెవాడి అనే ప్రాంతం చేరుకుంటే అక్కడ నుండి బస్సులు ఆటోలు ఉంటాయి అన్నమాట. ఈ పింక్ కలర్ ఆటోలకి ఆడవాళ్లే డ్రైవర్లు. నాకైతే చాలా వింతగా అనిపించింది. ఒకవేళ ఎవరైనా కారులో ఇక్కడ రాదలుచుకుంటే 5 కిలోమీటర్ల దూరంలోనే ఆపాల్సి ఉంటుంది. ఈ ఎత్తైన విగ్రహమే కాకుండా చూడదగ్గ ప్లేసులు 2-3 ప్లేసులు ఉన్నాయన్నమాట. ఈ పొడవైన రాతి విగ్రహం నర్మదా నది ఒడ్డున కట్టబడింది. చూడండి, ఈ నది గురించి ఒక విషయం, షాక్ అయ్యే విషయం చెప్తా, చివరి వరకు అయితే చూసేయండి. ఇక్కడికి విదేశాల టూరిస్టు బాగా వస్తారు. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయే దారి అయితే ఎంత సూపర్ గా ఉందో చూడండి. ఇక్కడ హెలికాప్టర్ రైడ్ కూడా ఉంది. ఇక్కడ నుండి నడవడానికి చాలా దూరం కాబట్టి ఎక్సలేటర్ కూడా ఉంది. దీని మీద నిలబడితే చాలు విగ్రహం దగ్గర తీసుకెళ్తది. మనమైతే నడవనవసరం లేదు, నడవలేని వాళ్ళను కూడా అదే తీసుకెళ్తది దగ్గరికి. చూడండి, దూరం నుంచే ఎంత ఎత్తుగా కనబడుతున్నదో. ఈ ఎక్స్లేటర్ అయితే ఆయన పాదాల దగ్గరికి తీసుకెళ్తాయి. నేనైతే ఇలాంటిది ఎప్పుడు ఎక్కి ఉండలేదన్నమాట. నాకు కాస్త కంగారుగా అనిపించింది, అందుకే ముందే దూకేసిన. ఇంకా పైకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ విగ్రహాన్ని చూడడానికి అయితే టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. క్యాష్ రూపంలో కాదు, ఆన్లైన్ లో చేసుకోవాలి. ఈ విగ్రహం పూర్తిగా ఇనుముతో చేయబడింది. ఆ ఇనుము రైతుల నుంచి తీసుకోబడింది. ఆ ఉద్యమం పేరు లోహా అభియాన్. ఈ నది ఒడ్డున ఇంత పెద్ద విగ్రహం ఎలా కట్టారో ఏంటో. చుట్టూ నీళ్లే. ఇంకో 3 స్టెప్పులు ఎక్కితే ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం అన్నమాట. ఈ సర్దార్ పటేల్ గారు అప్పట్లో ముక్కలైన భారతదేశాన్ని ఒకటిగా చేసిండంట. మేమైతే దాని మీద ఎక్కగానే ఆకాశంలో వెళ్తుందా ఏంటా అన్నట్టున్నది నాకైతే. మేమైతే ఆ విగ్రహం కాళ్ళ దగ్గర చేరుకున్నాం. చూడండి చూడండి, ఆ చెప్పుల హైట్ కూడా లేం, మనం అంత చిన్నగా సీమల్లాగా ఉన్నాం. ఈ విగ్రహం 790 అడుగులంటే మీరు నమ్మగలరా? ఆ అడుగు తీసి నెత్తి మీద పెట్టాడే అనుకో, ఒక్కొక్కలం పచ్చడి అయిపోతామేమో, అలా ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం అంట. చుట్టూ నీళ్లు, మదిలో ఎత్తైన విగ్రహం. ఊహించుకోండి ఎట్లా ఉందో. చూడండి, నేనెంత చిన్నగా ఉన్నానో ఆయన కాలు పక్కన ఆ చెప్పుకు ఆనుకోని. ఇదంతా ఇనుమే. మనిషి లేచిపోయే అంత గాలి వచ్చినా ఈ విగ్రహం కూలిపోదు, అంత బలంగా కట్టారంట. ఇది కేవలం విగ్రహంలా చూడొద్దు, మన భారతీయుల ధైర్యానికి గుర్తుగా చూడాలి. ఈరోజు సండే కావడం వల్ల చాలా రష్ గా ఉంది, చాలా జనాభా వస్తున్నారు. అసలు సోమవారం రోజైతే లీవ్ ఉంటుంది. అబ్బా, పైకెత్తి చూడాలంటేనే మెడ నొప్పి వచ్చేస్తుంది. దూరం నుంచి చూస్తేనే బాగుంటుంది, దగ్గర నుంచి అయితే మెడకాయ నొప్పులు తప్ప. సుమారు 50 లక్షల కిలోల ఇనుమును వాడారు దీనికోసం. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం లోపల లిఫ్ట్ కూడా ఉంటుంది, ఆయన చెస్ట్ దగ్గరికి తీసుకెళ్లడానికి. ఇది ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం అయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే 2 రెట్లు పెద్దది. ఈ ఉక్కు మనిషి విగ్రహాన్ని భూకంపాలు, వరదలు తట్టుకునేలా రూపొందించారు. మీకు విషయం తెలుసా, గాల్లో మనిషి లేచిపోయేంత గాలి వచ్చినా కూడా నిలబడగలిగే డిజైన్ ఇది. ఈ విగ్రహం చుట్టైతే రకరకాల పూలతో గార్డెన్ అయితే చాలా బాగా వేశారు.
దగ్గర నుంచి చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవు, అంత బాగుంటుంది. ఇంకా వింతైన విషయాలు చూపిస్తాను, ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. మేమైతే వచ్చి చాలా సేపు అయింది, తిరిగి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాం. అబ్బా, నడిచే బాధ లేకుండా ఏం చక్క జరా తీసుకెళ్తుందో. కిందికి వెళ్ళాకైతే దూరం నుంచి పూర్తి విగ్రహాన్ని అయితే మీకు చూపిస్తాను. అబ్బా, ఎంత అద్భుతంగా ఉందో కదా. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 6 గంటల దాకా ఉంటుందన్నమాట. ఆ విగ్రహం గుండె దాకా లిఫ్ట్ లో పైకి వెళ్ళొచ్చు, దానికి వేరే ఛార్జ్ ఉంటుందన్నమాట. సూరత్ నుంచి కేవలం ఎత్తైన విగ్రహాన్ని చూడడం కోసమే మేము వచ్చాం. ఆ నీళ్ళల్లో అయితే ఒకటి మమ్మల్ని గమనిస్తుంది, దాని గురించి అయితే మీకు లాస్ట్ లో చెప్తా. ఆయన కాళ్ళ కింద నుంచి కిందికి వచ్చే వరకు చాలా చక్కగా కనిపిస్తుంది విగ్రహం. పుడవలు దిగేవాళ్ళు పుడవలు దిగుతున్నారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. మేమైతే మళ్ళీ సూరత్కి వెళ్ళాలి, ఎలా చేరుకుంటామో ఏంటో, అసలే పొద్దుపోతా ఉంది. నేనైతే అలసిపోయి కూర్చొనేసినాను. ఇదిగో చూడండి, నేను చెప్తానన్న రాష్ట్రం ఇదేనన్నమాట. ఈ నదిలో మొసలి కనిపిస్తుంది చూసారా. మేము ఆ విగ్రహాన్ని చూడ్డానికి వస్తే అదేమో మమ్మల్ని చూడ్డానికి వచ్చింది. ఇలాంటి మొసళ్ళు అయితే చాలా ఉన్నాయి, పొరపాటున ఆ నదిలో పడ్డామే అనుకో, వాటికి బిర్యానీ అయిపోతాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో. చుట్టుపక్కల చూడ్డానికి అయితే చాలా ఉన్నాయి, మాకైతే టైం సరిపోలేదు. మేము తిరిగి సూరత్ వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి అన్ని ఏసీ బస్సులే ఉంటాయి. గుండె నిండా ఆనందాన్ని నింపుకొని బరువుగా వెళ్తున్నాను. ఈ విగ్రహాన్ని ప్రతి భారతీయుడు చూడాల్సిందే. చూసారుగా ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఈ వీడియో? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. తప్పకుండా నేను ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తా. సూరత్ లో ఒక వీడియో చేయబోతున్నాను, ఆ వీడియో చాలా మందికి వింతగా అనిపించవచ్చు. ఇంకా మరెన్నో వీడియోలు మన ఛానల్లో రాబోతున్నాయి, కొత్తగా చూస్తుంటే ఫాలో అవ్వండి. సూరత్ వీడియో అయితే మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. బట్టల వ్యాపారంలో జరిగే మోసాల గురించి అయితే నేను వీడియో అయితే చేయబోతున్నాను. కొత్తగా ఉంటుంది, మోసపోకుండా జాగ్రత్త పడినట్టుంటుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి, తప్పకుండా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ, మీ అడవి బిడ్డ రాధా.